వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటేక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఈరోజు 66 నుంచి 100 వరకు నేను మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డైరెక్ట్ బిట్స్ అనమాట, సింగిల్ లైన్ బిట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. 66 నుంచి 100 వరకు చూద్దాం ఒకసారి. 66 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా భాగస్వామ్యం అవ్వనున్న కంపెనీలు ఏవి? చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా భాగస్వామ్యం అవ్వనున్న కంపెనీలు ఐబిఎం అనగా ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ వాళ్ళు, నెక్స్ట్ టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీస్ వాళ్ళు, నెక్స్ట్ L&T లారెన్స్ అండ్ ట్రూబో వాళ్ళు. ఇదనమాట గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడు కూడా ఐబిఎం మెయిన్. తర్వాత TCS, L&T. 67 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చదనంపై పెట్టుకున్న లక్ష్యం. 2047 భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సంవత్సరం నాటికి పచ్చదనంపై ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే కనుక 50% పచ్చదనం సాధించే లక్ష్యం. ప్రస్తుతం 30.05%గా అనగా 22.96 రికార్డు చేయబడిన అటవీ ప్రాంతం ఉంటే 7.09% అడవుల వెలుపల ఉన్న చెట్లు ఉన్నాయన్నమాట. ఓకేనా? 2047 నాటికి 50% పచ్చదనం సాధించాలి. ప్రస్తుతం ఎంత? 30.05% ఉంది. అంటే దీనిలో 22.96% వచ్చేసి రికార్డు చేయబడిన అటవీ ప్రాంతం, 7.09% వచ్చేసి అడవుల వెలుపల ఉన్న చెట్లు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68 విశాఖపట్నం కేంద్రంగా గల దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా నియమితులైన వారు ఎవరు? చూడండి, విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్తగా వచ్చింది. దానికి జనరల్ మేనేజర్గా నియమితులైన వారు సందీప్ మాథూర్. క్వశ్చన్ నెంబర్ 69 ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి ఎవరు? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, టూరిజం మినిస్టర్ ఎవరంటే కందుల దుర్గేష్. క్వశ్చన్ నెంబర్ 70 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? చూడండి, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరంటే పయ్యావుల కేశవ్. క్వశ్చన్ నెంబర్ 71 ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానున్న స్పేస్ సిటీలు ఏవి? చూడండి, ఆంధ్రప్రదేశ్లో 2 స్పేస్ సిటీలు ఏర్పాటు కానున్నాయి. ఎక్కడెక్కడ అంటే ఒకటి లేపాక్షి, 2 తిరుపతి. వీటిని 2025 నుంచి 2030 లోపల కంప్లీట్ చేస్తారు. లేపాక్షిలో ఒకటి, తిరుపతిలో ఒకటి, 2 కూడా పుణ్యక్షేత్రాలు. గుర్తుపెట్టుకోండి, స్పేస్ సిటీలు ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 72 పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల దీక్ష గుర్తుగా 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహమును ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించగా ఈ విగ్రహం నెలకొననున్న ప్రాంతం ఏది? ఎక్కడ అంటే రాజధాని అమరావతిలో. చూడండి, 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన వాడు పొట్టి శ్రీరాములు. దానికి గుర్తుగా 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్వశ్చన్ నెంబర్ 73 2024 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని ఎడుపురంలో దీపం 2 పథకం ప్రారంభించగా దీని ఉద్దేశం ఏంటి? చూడండి, 2024 నవంబర్ 1వ తారీఖున దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే మహిళలకు సాధికారిత కల్పించేందుకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయన్నమాట. మహిళలకు సాధికారిత కల్పించేందుకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74 గోవా రాష్ట్ర గవర్నర్గా ఇటీవల నియమితులైన తెలుగువాడు. చూడండి, గోవా రాష్ట్ర గవర్నర్గా ఇటీవల నియమితులైన తెలుగువాడు పూసపాటి అశోక్ గణపతిరాజు. మాజీ కేంద్ర మంత్రి అనమాట. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందినవాడు. పూసపాటి అశోక్ గజపతిరాజు. ఇతన్ని గోవా రాష్ట్ర గవర్నర్గా నియమించారు. వెరీ 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 ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 75 2025 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం కొత్తగా ప్రారంభించిన యాప్ ఏది? శక్తి. చూడండి, 2025 మార్చి 8న
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో మహిళలు చిన్నారుల భద్రత కోసం కొత్తగా ప్రారంభించిన యాప్ ఏదంటే కనుక శక్తి యాప్. శక్తి. క్వశ్చన్ నెంబర్ 76. ఎలక్ట్రిక్ వాహన పార్కును ఏర్పాటు చేయనున్న జిల్లా ఏది? చూడండి, ఎలక్ట్రిక్ వాహన పార్కును ఏర్పాటు చేయనున్న జిల్లా కర్నూలు జిల్లా. కర్నూలు. క్వశ్చన్ నెంబర్ 77. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినది. అయితే వడ్డే ఓబన్న జయంతిని జరుపుకునే రోజు జనవరి 11. వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఎప్పుడు అంటే జనవరి 11. క్వశ్చన్ నెంబర్ 78. 2025 జనవరి 4న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంను ప్రారంభించిన కళాశాల. చూడండి, 2025 జనవరి 4వ తారీఖున విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడ ప్రారంభించారు దీన్ని అంటే విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల రాష్ట్ర వ్యాప్తంగా 475 కళాశాలల్లో ప్రారంభించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా 475 కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించబడింది. ఎక్కడ ప్రారంభించారు అంటే కనుక విజయవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. ఎప్పుడు ప్రారంభించారంటే 2025 జనవరి 4న. ఎవరు ప్రారంభించారంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. క్వశ్చన్ నెంబర్ 79. 2025 మే 19న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్గా నియమితులైంది ఎవరు? 2025 మే 19వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహిళా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే శైలజ. శైలజ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరు? శైలజ. గుర్తుంచుకోండి. నెక్స్ట్ 80. క్వశ్చన్ నెంబర్ 80. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ నూతన చైర్మన్గా నియమితులైన వారు కేఎస్ జవహర్. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కేఎస్ జవహర్. కేఎస్ జవహర్. కేఎస్ జవహర్ అనమాట. చూడండి, హైకోర్టు డిస్టిక్ కోర్టులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు 20 మోడల్ పేపర్లు ఉన్నాయి మన దగ్గర రెడీగా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. వీటిని జిరాక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే 8186006848 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కనుక నేను మీకు వాట్సాప్లో 20 మోడల్ పేపర్లు పంపిస్తాను. వాటిని జిరాక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 81. 2025 జూన్ 16న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన నగరం. చూడండి, 2025 జూన్ 16వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే విజయవాడలో. విజయవాడలో ఏర్పాటు చేశారు ప్రాంతీయ కార్యాలయాన్ని. క్వశ్చన్ నెంబర్ 82. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోల్పోయి తిరిగి పునరుద్ధరించబడ్డ ఆంధ్రప్రదేశ్లోని బీచ్ ఏది? చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బీచ్కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంటుందన్నమాట. అది కోల్పోయి మళ్ళీ తిరిగి పునరుద్ధరించబడింది ఋషికొండ బీచ్కు. విశాఖపట్నంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి, ఋషికొండ బీచ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. తెలుగుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2025 గ్రహీత. చూడండి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ప్రసాద్ సూరి మైరావణ అనే నవలకు వచ్చింది. ప్రసాద్ సూరికి మైరావణ. నెక్స్ట్ తెలుగుకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం. ఇప్పుడు బాల పురస్కారం 2025 గ్రహీత గంగికి శెట్టి శివకుమార్. కబుర్ల దేవత అనే పుస్తకానికి. వీరిద్దరి పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది ప్రసాద్ సూరికి మైరావణ అనే నవలకి. కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కారం వచ్చింది గంగిశెట్టి శివకుమార్కి కబుర్ల దేవత అనే పుస్తకానికి తెలుగుకు గాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పేరేంటి? చూడండి, గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ అనేది బాగా వార్తల్లో ఉంది ఇప్పుడు. దానికి ఏమని పేరు పెట్టారంటే తెలుగు తల్లికి జలహారతి. తెలుగు తల్లికి జలహారతి. తెలుగు తల్లికి జలహారతి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 86. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో తెలుగు భాషాభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయించిన మొత్తం ఎంత? తెలుగు భాషాభివృద్ధికి ఎప్పుడు కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 87. దేశంలోనే 2వ దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్లోని నగరం విశాఖపట్నం. చూడండి, దేశంలోనే 2వ దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం పెట్టుకోవాలి. దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం విశాఖపట్నం. దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రం ఎక్కడ? విశాఖపట్నంలో. క్వశ్చన్ నెంబర్ 88.
2025 ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 వరకు 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 జరిపిన నగరం. చూడండి, ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 ఏ నగరంలో జరిపారు అంటే కనుక తిరుపతి నగరంలో. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 వరకు 3 రోజుల పాటు జరిగింది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 జరిపిన నగరం ఎక్కడ అంటే తిరుపతి. క్వశ్చన్ నెంబర్ 89. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో 3 చోట్ల 3,000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్కులను ఏర్పాటు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న జిల్లా ఏది? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. 3 చోట్ల 3,000 కోట్ల రూపాయలు, 1000 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లలో 3 చోట్ల 3,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అంటే మాత్రం అనకాపల్లిలో. అదే గుజరాత్లో కూడా ఒకటి ఉంది, అది భారత్ జిల్లాలో. హిమాచల్ ప్రదేశ్లో అయితే హరోలి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో అయితే అనకాపల్లి. గుజరాత్లోని భరూచ్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్లోని హరోలి, ఇక్కడ అనకాపల్లి ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 90. భారతదేశంలో వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? చూడండి, వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం 2వ స్థానం అనమాట. ఫస్ట్ ఏది ఉందంటే కనుక తమిళనాడు 9.69%, తమిళనాడు 9.69%, ఆంధ్రప్రదేశ్ 8.21%. గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం? 8.21%. ఫస్ట్ తమిళనాడు, సెకండ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. చూడు, రానున్న రోజుల్లో మనకి చాలా ముఖ్యంగా చాలా మంచి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే కనుక మనకి జైలు వార్డెన్ పోస్టులు అనమాట. కాబట్టి బాగా చదువుతూ వస్తే కనుక మన కోసం ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఓకేనా, బాగా చదివి వాటిలో మనం జాబ్స్ సాధిస్తే సరిపోతుంది అనమాట. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ వెంటనే ఇంకొక నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా చదివితే దాంట్లో పడిపోతుంది అనమాట. కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకుంటారు ఆయన అందరు కూడా. క్వశ్చన్ నెంబర్ 91. అమరావతిని క్వాంటమ్ క్యాపిటల్ సిటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంవత్సరం. చూడండి, మనకి క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతిలో ఏర్పాటు అవుతుంది, మనందరికీ తెలుసు. అమరావతిని క్వాంటమ్ క్యాపిటల్ సిటీ, మన క్యాపిటల్ ఏదంటే అమరావతి మనకు తెలుసు, కానీ క్వాంటమ్ క్యాపిటల్ సిటీగా దేశంలో మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అది ఏ సంవత్సరం నాటికంటే 2035. 2025 ఇప్పుడు 2035 గుర్తుపెట్టుకోవాలి 10 ఏళ్ళకి. నెక్స్ట్ 92. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఒక జిల్లా ఒక ఉత్పత్తికి గాను ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అవార్డులు దక్కాయంటే 10 అవార్డులు దక్కాయి. గుర్తుపెట్టుకోవాలి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, ఒక జిల్లా ఒక ఉత్పత్తికి గాను ఆంధ్రప్రదేశ్కు దక్కిన అవార్డులు 10 జిల్లాలకు వచ్చాయన్నమాట. ఇందులో 7 చేనేతకు సంబంధించినవి, 2 వ్యవసాయానికి సంబంధించినవి, 1 అంతర్రాష్ట్ర విభాగానికి సంబంధించింది. మొత్తం 10 అవార్డులు వచ్చాయి. ఓకే, దాంట్లో బొబ్బిలి వీణ అని కూడా మనం చెప్పుకున్నాం గతంలో. బొబ్బిలి వీణకు కూడా వచ్చిందనమాట. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వీణ ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 93. ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయంను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లా. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన జిల్లా ఏదంటే విజయనగరం. విజయనగరంలో ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా చేపట్టాలని చూస్తూ ఉన్నారనమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 94. పరంపరాగత అవార్డు 2025 అందుకున్న ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి తోలు బొమ్మల ఆట క్రీడా కళాకారుడు. 94 పరంపరాగత అవార్డు 2025 అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి తోలు బొమ్మలాట కళాకారుడు ఎవరంటే దవలాయి శివమ్మ. గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 95. తాటిపూడి రిజర్వాయర్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పేరు. చూడండి, తాటిపూడి రిజర్వాయర్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన పేరు. ఇది విజయనగరంలో ఉంటుంది అన్నమాట. తాటిపూడి రిజర్వాయర్, దాన్ని గొర్రెపాటి బుచ్చి అప్పారావు గారి పేరు పెట్టారు. గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 96. దేశంలో కొబ్బరి ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్లో స్థానం ఎంత? కొబ్బరి ఉత్పత్తులు మన ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం. ఫస్ట్ కర్ణాటక, 2 తమిళనాడు, 3 కేరళ, 4 ఆంధ్రప్రదేశ్. అన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలే. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 97. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులైన వారెవరు? హరీష్ కుమార్ గుప్తా. సో నియామకాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. 2024 నుంచి 2025 వరకు ఆంధ్రప్రదేశ్లో నియామకాలన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి మనం. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ ఎవరంటే కనుక హరీష్ కుమార్ గుప్తా. క్వశ్చన్ నెంబర్ 98. నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, పురపాలక ఇంజనీరింగ్,
వీధి దీపాలు, పరిశుభ్రత, ప్రజారోగ్యం వంటి ఇక్కడ ఫిర్యాదులకై ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ప్రారంభించిన యాప్ ఏది? పురమిత్ర గుర్తుపెట్టుకోవాలి. ఇక పురపాలక శాఖ వారు ఒక యాప్ ప్రారంభించారనమాట వీటన్నిటి కోసం. నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, ఆస్తి పన్ను, పురపాలక చాలా ఉన్నాయన్నమాట. ఏ యాప్ అంటే పురమిత్ర యాప్. నెక్స్ట్ 99 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన వారెవరు? జట్టు దేవానంద్ గారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కాదు, న్యాయమూర్తులు కూడా కొత్తగా వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా మనకు అడుగుతారు అన్నమాట. కాబట్టి హైకోర్టు న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైన వారు ఆంధ్రప్రదేశ్కు జట్టు దేవానంద్ అనమాట. నెక్స్ట్ 100 అరటి తొక్కలు మరియు కొబ్బరి పీచుతో పర్యావరణ అనుకూల పీసీపీ బోర్డులను తయారు చేసి 4 పేటెంట్ హక్కులను పొందిన పరిశోధకుడు ఎవరు? చూడండి, అరటి తొక్కలు, కొబ్బరి పీచుతో పర్యావరణ అనుకూల పీసీపీ బోర్డులను తయారు చేసి 4 పేటెంట్ హక్కులను పొందినటువంటి పరిశోధకుడు ఎవరంటే డోలా సందీప్ అనమాట. ఇవన్నమాట. ఓకేనా. మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 క్లాసులకు సంబంధించి 100 కరెంట్ అఫైర్స్ బిట్స్ నేను చేయడం జరిగిందనమాట. డైరెక్ట్ బిట్స్, సింగిల్ లైన్ బిట్స్ మీకు యూజ్ అవుతాయి ఖచ్చితంగా. ఓకేనా. దయచేసి ఆల్రెడీ మీరు ఇక్కడ బాగా చదువుతూ ఉన్నారు. నేషనల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా తక్కువ అడుగుతారు. వాటిని కూడా చూసుకోండి. బిట్టు పోవడానికి లేదు, మనకి బిట్టు బాగా వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ బాగా ఫోకస్ చేయండి. ఇంకా మీకు ఎక్కడైనా ఏవైనా కొత్త బిట్లు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ బిట్లు వస్తే అవి కూడా బాగా చూడండి. అదేవిధంగా సంస్కృతి కళలకు సంబంధించినటువంటి బిట్లు పోకుండా మనం బాగా చూసుకోండి. ఇంకా పాలిటీలో ఒక 2-3 క్వశ్చన్లు, హిస్టరీలో ఒక 2-3 క్వశ్చన్లు, జాగ్రఫీలో ఒక 2-3 క్వశ్చన్లు ఇలా కూడా అడుగుతారు. కాబట్టి ఆ సబ్జెక్టులు ఖచ్చితంగా మనం చూసుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు, డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, రైల్వేస్ వాళ్ళందరికీ కూడా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ చదివేసి ఉంటారు. కాబట్టి ఆ బిట్లు కూడా నీట్గా చక్కగా చేసుకోండి. ఇంకా ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీష్ చేయండి. అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది, అవి బాగా చక్కగా చేసుకోండి. ఓకేనా. ఎంత బాగా మీరు మంచి మార్కులు సాధిస్తే దీంట్లో ఓకేనా జాబు అంత ఈజీగా వస్తుందన్నమాట. ఓకేనా. ఎందుకంటే మనం బాగా ఖచ్చితంగా మార్కులు బాగా చేయాలి ఖచ్చితంగా. కాబట్టి ఫోకస్ చేయండి. పేపర్ ఇచ్చినప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ మీ ఎగ్జామ్ మీదనే ఉండి చక్కగా మీకు తెలిసినవన్నీ కూడా బాగా చేసుకుంటూ మీరు వచ్చినట్లయితే కనుక మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఓకేనా. అందరికి కూడా జాబ్ రావాలి చక్కగా చదివినటువంటి వాళ్ళందరికీ కూడా అని కోరుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కరెంట్ అఫైర్స్ కొన్ని చేస్తాను నేను. ఇంకా మనకి ఒక 5 days టైం ఉంది. దీంట్లో కనీసం కొన్ని కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి చేస్తాను. అవి కూడా ఫాలో కండి. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.